వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ బ్రదర్స్ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా మా బోనాలు సెలబ్రేషన్ అనమాట. సో మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి టెంట్ అయితే వేయించేస్తున్నాం రేపటి గురించి. సో మేము సెలబ్రేషన్ చేసుకునే బోనాలు ఫెస్టివల్ ఈసారి చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాం అనమాట. సో కంప్లీట్గా మీరు ఆ వీడియో చూడాలని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం మన వ్లాగ్లోకి వెళ్ళిపోదాం గైస్. సో మా మమ్మీ అయితే ముగ్గేసేసింది అనమాట పొద్దున్న లేచి. సో నేనైతే బంతిపూలు, యాపాకు, ఇంకా మామిడాకులు అన్ని గుమ్మాలకు కట్టేసినాక ఇప్పుడు బోనం చేస్తున్నాం. ఇంకా నేను మా మమ్మీ ఇద్దరం కలిసి అయితే బోనం చేసేస్తున్నాం గాయస్. మొత్తం బోనంకి పసుపంతా వేసి దేవుడిది బొమ్మ గిద్దాం అనుకున్నా. కానీ మా మమ్మీ ఏమో అప్పటి నుంచి మా నాన్నమ్మ వాళ్ళు ఎలా చేస్తుండేనో అదే పాటించాలని చెప్పి ఇట్లా బొట్లు పెడుతుండే అనమాట ముందు నుంచి లైన్గా. సో అట్లనే పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు బోనం అయిపోతే సగం పని అయిపోయినట్టే గాయస్. బికాస్ యాటను కోయడానికి వస్తారు. యాటను కోసినాక ఇంకా ఉండడం స్టార్ట్ చేయాలి. సో మేము అదైతే ఈవినింగ్ బోనం అనమాట, అంటే 6 o'clock తీసుకెళ్తాం టెంపుల్కి. సో అప్పటి వరకు మొత్తం డిన్నర్ ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా బోనం ఎక్కించి వచ్చేసి ఇంకా డిన్నర్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేయడమే అందరితోని. కజిన్స్ అందరు వస్తారు. ఇప్పుడు యాపాకు మనం బోనంలో పెట్టుకుంటాం కదా, దాని గురించి తెంపుకుంటున్నాం అనమాట. చేసి మొత్తం బోనం అయినాక చూపిస్తాం గాయస్ మీకు. బోనం అయితే మొత్తం రెడీ చేసేసినాం గాయస్. ఇప్పుడైతే ఈ ఆటను తీసుకొచ్చి బోనం ముందు కొయ్యాలన్నమాట. ఇదిగోండి గాయస్, భవానీ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చింది గాయస్. సో లేదు గాయస్, ఇప్పుడే మమ్మీ కష్టపడి ముగ్గేసింది, బట్ అది వెళ్ళిపోయింది గాయస్. హాయ్ పొయ్యికి అయితే పూజ చేస్తాం కదా గాయస్, ఏదైనా ఉండే ముందు శుభకార్యం అప్పుడు. సో నేనైతే పొయ్యికి బొట్లు పెడుతున్నా అనమాట. సో బొట్లు పెట్టంగానే ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాడనమాట. మేమైతే నార్మల్గా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, బగారా రైస్, పప్పు, రైతాలు పెట్టించాము. సో వడి బియ్యం కూడా పోస్తున్నాం అనమాట దేవుడికి మేము. సో వడి బియ్యం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. రెడీ అవ్వాలన్నమాట. ఇప్పటికే చాలా వర్క్ అయిపోయింది. సో ఇప్పుడైతే బోనం తీసుకెళ్ళి దేవుడికి ఎక్కించి వచ్చినాక డిన్నర్ చేయాలి. సో చాలా అంటే చాలా వర్క్ అయింది. సో నేను రెడీ అయినాక మళ్ళీ నేను ఎలా రెడీ అయ్యానో అది కూడా చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడైతే డ్రెస్అప్ అయిపోయాను. సో ఫాస్ట్గా రెడీ అయ్యాలి, ఆల్రెడీ టైం అయిపోతుంది. సో ఫాస్ట్గా గాయస్ మేమైతే రెడీ అయిపోయినాం మొత్తంగా. ఇప్పుడు నేను బ్యాంగిల్స్ వేసుకోవాలి. వీళ్ళైతే అందరు రెడీ అయిపోయినారు. వన్స్ చూడండి. సో గాయస్ ఇప్పుడైతే మనం రెడీ అయిపోయినాం. బ్యాంగిల్స్ కూడా అయిపోయి మిట్టన్ అనమాట. న్యూ టు అవర్ ఛానల్. సే హాయ్. హాయ్. అందరైతే వెయిట్ చేస్తున్నారు గాయస్ బోనాలు తిందామని చెప్పి. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఏ హాయ్ చెప్పండి. సో బోనాలు తీయాలి, బియ్యం కూడా పోస్తున్నాం. వెయిట్ చేస్తున్నారు గాయస్. బోనం ఎప్పుడు తీస్తే ఎప్పుడల్లా చెల్లి. సో ఉంటారైతే అందరు ఫొటోస్ దిగుతున్నారు గాయస్. భవానీ సే హాయ్. సో రెడీ అయితే అయిపోయినా మా అక్క కోసం వెయిటింగ్. యాజ్ సూన్ యాజ్ అక్క రాగానే ఇంకా ఇక్కడైతే అవుతున్నాయి. దిస్ ఇస్ బోటి, ఇది సాంబార్ అవుతుంది. ఆల్రెడీ అంతా అయిపోయిందని మా అంకుల్ చెప్తున్నారు. ఇదిగోండి చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. అండ్ వాళ్ళు అయితే రెడీ ఉన్నారు గాయస్, కానీ మేమే కొంచెం లేట్ చేస్తున్నాం మా అక్క గురించి. మమ్మీ
కార్తీక్ పాప వచ్చేసాడు. ముచ్చటైన ముక్కు పోగు మెడలో అందమైన నల్ల నాగు కోరి కోర్కెలు కోర
మేమైతే అక్కడ దేవుళ్ళకి బియ్యం పోస్తున్నాం గాయస్. బియ్యం పోసినాం. ఇక అక్కడ అందరు హార్దిక్ని ఎత్తుకున్నారు గాయస్. హార్దిక్ ఎంత క్యూట్ ఉన్నాడు అని చెప్పి అన్నారు. చాలా మెంబర్స్ కలిసిరు టెంపుల్లోనే మాకు. మేమైతే ఎవ్రీ టైం 2 బోనాలు చేస్తాం గైస్. ఇంకో గుడికి అయితే శాఖ తీసుకుపోతాం. మేము అట్లనే శాఖ తీసుకొని పోయి శాఖ పోసేసి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసినాం అనమాట. వచ్చినాక ఇంకా ఇంట్లో స్టార్ట్ అయింది చూడు. డిన్నర్ అయినాక ఒక్కొక్కళ్ళం డ్యాన్స్ చేసినాం. ఎంజాయ్ ఏదో కొంచెం ఎంజాయ్ చేసి ఇంకా డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది బోనాల్ ఫెస్టివల్ది. ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయి వచ్చేసినాం గాయస్. ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. లాస్ట్కి నా సిచ్యువేషన్ అనేది ఇట్లా అయిందనమాట. చూడండి నా ఫేస్ అంతా ఎట్లా అయిపోయిందో. డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసినాం అనమాట. ఒక్కొక్కరు ఆడడం. కంప్లీట్ వీడియో చూడండి గాయస్. సో గాయస్ మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోని. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బోనాలు అయితే సక్సెస్ఫుల్గా అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.